ఓకే అండి, మనకు నికష అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నికష పరీక్ష, మరి నికష మరియు పరీక్ష అని చెప్పి అనుకున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నా హైట్ ఎంత అంటే నా ఎత్తు కొలవడానికి కొన్ని ఉపకరణాలు ఉంటాయి. అదేవిధంగా నా యొక్క వెయిట్ ఎంత అంటే ఆ వెయిట్ ఖచ్చితమైనటువంటి వెయిట్ ఎన్ని 60 kgs 61 kgs అని చెప్పి నా యొక్క వెయిట్ కొలవడానికి కూడా ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. ఏదైనా కొన్ని వస్తువులను మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని కూరగాయలని కొలవడానికి కూడా కొన్ని త్రాసు భారాలను ఉపయోగించి ఆ త్రాసును ఉపయోగించి వాటిని కూరగాయలని మరి కేజా హాఫ్ కేజీ అని చెప్పి కొలవగలుగుతున్నాం. బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత ఉందని చెప్పంటే ఎంత టెంపరేచర్ ఉందని చెప్పి మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ యొక్క జ్వరమాన్ని ఉపయోగించి ఖచ్చితమైనటువంటి టెంపరేచర్ ఏంటని చెప్పి కొలగలుగుతున్నాం. కానీ ఒక విద్యార్థి యొక్క సాధనను చూడండి ఒకసారి, ఇక్కడ విద్యార్థి యొక్క సాధనను లేదా అతని యొక్క సామర్థ్యాన్ని విద్యార్థి యొక్క సాధనను లేదా సామర్థ్యాన్ని అంటే విద్యార్థి యొక్క సాధనను లేదా సామర్థ్యాన్ని తెలుసుకునేటటువంటి ఉపకరణాలు లేదా తెలుసుకునేటటువంటి ఈ యొక్క సాధనాలు లేదా ఉపకరణాలు ఏంటంటే ఇక్కడ సాధనాలు లేదా ఉపకరణాలు ఏంటి అంటే నికష లేదా పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఏంటి, ఒక విద్యార్థి యొక్క సాధన లేదా ఆ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని ఎంత ఉంది, అతని సామర్థ్యం ఏంటి, అది యొక్క సాధన ఎంతవరకు సాధించగలిగాడు, అతని అచీవ్మెంట్ ఏంటి అని చెప్పి తెలుసుకునేటటువంటి ఉపకరణాలు, ఈ యొక్క మాపనోపకరణాలు అంట. వీటిని ఉపకరణాలు లేదా సాధనాలను ఏమంటారంటే నికష లేదా పరీక్ష అని చెప్పి అంటారు. అంటే మరి ఏముంటాయి సార్ యొక్క నికష లేదా పరీక్షలో ఏముంటాయి అంటే నేను ఇక్కడ కొన్ని ప్రశ్నల సముదాయము ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రశ్నల సముదాయమునే ఏమంటామంటే నికష లేదా పరీక్ష అని చెప్పి అంటాం. కొన్ని ప్రశ్నల సముదాయాన్ని ఏమంటాం, నికష లేదా పరీక్ష అంటాం. విద్యార్థి యొక్క సాధనను విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకునేటటువంటి మాపనోపకరణాలే తెలుసుకునే ఉపకరణాలను ఏమంటారంటే మన చేతిలో ఉన్న పనిముట్లు ఏంటి అంటే నికష లేదా పరీక్ష అని అంటారు. ఓకే, మరి నికష లేదా పరీక్ష అంటే ఏంటి ఇంకా సమగ్రంగా కూడా నేర్చుకుందాం. ఇక్కడ చూద్దాం ఒకసారి, నికష పరీక్ష. ఇక్కడ నికషని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే టెస్ట్ అంటాం. మనం టెస్ట్ అంటాం. ఇంగ్లీష్లో నికషను ఏమంటాం, టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ అనేటటువంటి ఆంగ్ల పదం ఏ పదం ఇది, ఈ యొక్క టెస్ట్ అనేటటువంటి ఆంగ్ల పదం ఎక్కడి నుంచి రాబట్టడం జరిగిందంటే టెస్టమ్. ఏంటన్నా ఇక్కడ టెస్టమ్ అనేటటువంటి ఏ పదం ఇది, లాటిన్ పదం నుండి ఉద్భవించింది. టెస్టమ్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. మరి లాటిన్లో టెస్టమ్ అనగా అర్థం ఏంటి అంటే మూస అని అర్థం. ఏంటి ఇక్కడ మూస అని అర్థం. ఈ నికషను ఇంగ్లీష్లో ఏమంటాం, టెస్ట్ అంటాం. టెస్ట్ అనేటటువంటి ఆంగ్ల పదం, టెస్టమ్ అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినది. లాటిన్లో టెస్టమ్ అనగా అర్థం ఏంటంటే మూస అని చెప్పి అర్థం. ఏంటి సార్ మూస అంటే ప్రాచీన కాలంలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే కొన్ని ధాతు మిశ్రమాలను ఒక మట్టి పాత్రలో వేసి వాటి యొక్క నాణ్యతను పరీక్షించడానికి బాగా మరగబెట్టి వాటి నాణ్యతను పరీక్షించేటువంటి వ్యక్తులు అప్పట్లో. అంటే ఏంటి, ఒక మట్టి పాత్రలో ప్రాచీన ధాతుల్ని వాటి మిశ్రమాలు వేసి బాగా మరిగించి దాని యొక్క నాణ్యతను పరీక్షించేవారు. అలా వచ్చిందే ఈ యొక్క టెస్ట్. దాన్నే ఏమంటారు అంటే మూస అని చెప్పి అంటారు. ఓకే, సింపుల్ కాన్సెప్ట్ అది. తర్వాత నన్ను ఇక్కడ ఎగ్జామ్ పరీక్ష అంటాం. మరి ఈ పరీక్షను మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎగ్జామినేషన్ అంటాం. ఏమంటాం, ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్కు పూర్వనామం ఇంతకుముందు ఏమని పిలిచేది, దీన్ని పూర్వనామం ఏంటంటే ఇక్కడ చూడండి నాన్న, ఎగ్జామైన్ అని పిలిచేది. ఏమని పిలిచేది, ఎగ్జామైన్ అని పిలిచేది. ఈ యొక్క ఎగ్జామైనే ఏమన్నామంటే ఇప్పుడు ఎగ్జామెన్. ఏంటి, ఎగ్జామెన్ అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించింది. ఎగ్జామినేషన్ అనేటటువంటి ఆంగ్ల పదం, దాని యొక్క పూర్వనామం ఎగ్జామైన్.
అదేవిధంగా ప్రస్తుతానికి ఏమంటామంటే ఎగ్జామెన్ అనేటటువంటి లాటిన్ పదాల నుంచి ఉద్భవించినది. మరి లాటిన్లో ఎగ్జామెన్ అంటే అర్థం ఏంటంటే త్రాసు. ఏంటి ఇక్కడ త్రాసు లేదా సూచి, త్రాసు లేదా సూచి అని చెప్పి అంటుంటారు. అంటే ఖచ్చితమైనటువంటి కొలతను కొలిచేదే సూచి, త్రాసు అని చెప్పి అంటారు. ఓకేనా. ఎగ్జామినేషన్ అనేటటువంటి ఆంగ్ల పదం, పరీక్షను ఏమంటాం ఎగ్జామినేషన్ అంటాం. ఎగ్జామినేషన్ అనేటువంటి ఆంగ్ల పదం, ఎగ్జామైన్ అని పూర్వనామం అంటాం. దీన్నే ఎగ్జామెన్ అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినది. లాటిన్లో ఎగ్జామెన్ అంటే అర్థం ఏంటంటే త్రాసు లేదా సూచి, ముళ్ళు అని కూడా అంటారు. మరి ఎగ్జామినేషన్ అనేది ఏంటిది? ఇది ఆంగ్ల పదం. ఏ పదం అని ఇక్కడ ఆంగ్ల పదం. ఇది దీని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్. ఓకే. మరి నికష లేదా పరీక్ష అంటే పూర్తిగా దాని గురించి ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ నికష, పరీక్ష, నికష ఇదేంటేనా ఇక్కడ పరీక్ష. మరి ఏంటి సార్ నికష అండ్ పరీక్ష అంటే ఏంటంటే చూడండి ఒకసారి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉండేప్పుడు పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు ఏం చేస్తుంటే ఒక స్లిప్ టెస్ట్ పెడతారు, ఒక 20 మార్క్స్కు. అవునా కదా. మరి ఈ స్లిప్ టెస్ట్ పెట్టేటప్పుడు విద్యార్థులకు ఏమైనా ముందస్తు సమాచారం ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? తన ఇష్టానుసారం ఎలా అయినా పెట్టవచ్చు. ఈ యొక్క స్లిప్ టెస్ట్ అప్పటికప్పుడు అనుకుని పెట్టవచ్చు. కొద్ది పాఠ్యాంశం బోధించి కూడా దాని మీద విద్యార్థులు టెస్ట్ చేయొచ్చు. అవునా కదా. ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఉపాధ్యాయుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నికష అనేది ఏంటంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు అని పెట్టుకోండి. కానీ పరీక్షను ఏర్పాటు చేసేటప్పుడు కంపల్సరీ కొన్ని నియమ నిబంధనలు ఏంటంటే ఇక్కడ నియమ నిబంధనలు పాటించాలి. ఓకేనా. ఏంటి అంటే మీకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అని కంపల్సరీ ముందస్తు సమాచారం ఇవ్వాలి, నియమ నిబంధనలు పాటించాలి. దీనికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఇక్కడ రాద్దాం. దీనికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి సమాచారం అనేది ముందస్తు సమాచారం ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి ఈ యొక్క పరీక్షకు. ఓకే. అంతేకాకుండా ఈ యొక్క నికషని ఎలా అంటే ఉపాధ్యాయుడు కొద్ది పాఠ్యాంశం బోధించిన తర్వాత కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కొద్ది పాఠ్యాంశం ఏంటంటే ఇక్కడ కొద్ది పాఠ్యాంశం బోధించిన తర్వాత నికషను ఏర్పాటు చేసుకోవచ్చును. కానీ ఈ పరీక్ష అనేది ఎలా ఉంటుందంటే కొన్ని పాఠ్యాంశాలు ఏంటని ఇక్కడ కొన్ని పాఠ్యాంశాలు బోధించిన తర్వాతనే పరీక్షను ఏర్పాటు చేస్తాము. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్కు కొన్ని పాఠ్యాంశాలు బోధించిన తర్వాత ఆ క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెడతారు. అదే హాఫ్ ఇయర్లీకి కొంత సగం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెడతారు. యాన్యువల్ ఎగ్జామ్స్ మొత్తం సిలబస్ కావాలి. కానీ ఈ యొక్క టెస్ట్కు ఉపాధ్యాయుడు సిలబస్ అనేది మొత్తం ఇలా కావాలని నియమ నిబంధనలు లేవు. కొద్దిగా హాఫ్ అన్ అవర్ బోధించి కూడా టెస్ట్ చేయాలనుకుంటే ఉపాధ్యాయుడు సమాచారం ముందస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క నికషకు కంపల్సరీ పరీక్షకు నియమ నిబంధనలు పాటించాలి. ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు విద్యార్థులకు, ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఉపాధ్యాయుడు. కానీ ఇక్కడ సమాచారం తప్పనిసరి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందే. కొద్ది పాఠ్యాంశం బోధించిన తర్వాత నికషను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ పాఠశాల స్థాయిలో కొన్ని పాఠ్యాంశాలు బోధించిన తర్వాత ఇక్కడ నికషను ఏర్పాటు చేస్తాం. కానీ ఈ యొక్క నికష యొక్క పరిధి ఎలా ఉంటుంది అంటే పరిధి తక్కువ స్థాయిలో ఉంటుంది. ఎలా ఉంటుంది? పరిధి తక్కువ, కానీ యొక్క పరీక్ష యొక్క పరిధి స్కోప్ మాత్రం ఈ పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా.
పరిధి ఎక్కువగా ఉండేది ఏంటి? పరీక్ష. దీని యొక్క పరిధి తక్కువ ఉండేది ఏంటి? నికష అని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. అంతేకాకుండా ఇంకా మనం చూద్దాం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నికషకు ఇంకా దీనికి పరీక్షకి ఏంటో చూద్దాం ఒకసారి. పరీక్ష ఇక్కడ నికష దగ్గర చూన్నాను. ఏంటంటే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే తరగతి వారీగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నికష ఏంటి? తరగతి వారీగా నికషను ఏర్పాటు చేసుకోవచ్చును. ఏ క్లాస్ రూమ్లో ఆ క్లాస్ రూమ్, ఏ తరగతి అంటే ఆ తరగతి వారీగా నికషను ఏర్పాటు చేసుకోవచ్చును. ఓకే, కానీ పరీక్ష అనేది ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ పాఠశాల స్థాయిలో పరీక్షలు ఏంటి? పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకుంటారు ఈ యొక్క పరీక్షని. పాఠశాల స్థాయిలో పరీక్షలు ఏర్పాటు చేస్తారు, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తారు, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసేటి ఏంటంటే పరీక్షలు. అందుకనే అవి పరీక్షలు. ఇవేంటంటే తరగతి వారిగా ఏర్పాటు చేసుకునేది ఏంటంటే ఈ యొక్క నికషలు అని గుర్తుపెట్టుకోండి. అంటే విధంగా ఇక్కడ చూడండి ఒకసారి, ఒకే రకమైనటువంటి ప్రశ్నల సరళి ఉంటుంది. ఏంటి ఇక్కడ? ఒకే రకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి దేంట్లో నికషలు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంటాయి అంటే విభిన్న రకాల ప్రశ్నలు ఉంటాయి. ఏంటి? విభిన్న రకాల ప్రశ్నలు ఉంటాయి దేంట్లో అంటే పరీక్షలో. అంటే ఎలా ఉంటాయి? ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి పరీక్షలో, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అవునా కదా? ఈ విధంగా ఉండేటువంటి పరీక్షలు. కానీ ఈ యొక్క నికషలో మాత్రం ఒకే రకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరున్నారు ఏంటనంటే ఒకే రకమైన ప్రశ్న అంటే మీరు టెట్ ఎగ్జామ్ రాశారు అనుకోండి, సెట్ రాశారు, ఓకేనా? నెట్ ఎగ్జామ్ రాశారు, నెట్ కూడా, ఎంసెట్, ఏపీఆర్, పాలిసెట్, ఇలా అన్నీ కూడా సెట్ రాస్తాను. అంటే అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పి, ఏపీఆర్ సెట్ అని చెప్పి, ఎంసెట్ అని చెప్పి, అవునా కదా? ఇవన్నీ కూడా ఏంటంటే ఎలిజిబిలిటీ టెస్ట్లు అండి. ఇక్కడ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి మల్టిపుల్ చాయిస్, ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క దీంట్లో. మరి దీంట్లో పరీక్షలు ఎలా ఇస్తారు? ఎస్ఏ టైప్ ఇస్తారు, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇలాంటి మొత్తం మల్టిపుల్ చాయిస్, అన్ని రకాల ప్రశ్నలు మిళితమై ఉండేది ఏంటంటే ఈ యొక్క పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏంటి నాన్న ఇక్కడ అంటే ఈ పరీక్షలు అనేది ఎలా అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ పెడతారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతుంటాయి. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే మీకు ఇచ్చేది 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోగానే మీకు ఇచ్చేది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇస్తాడు. బీఎడ్ అయిపోగానే బీఎడ్ సర్టిఫికేట్ ఇస్తాడు. అవునా కదా? నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తాడు. పీజీ అయిపోతే పీజీ సర్టిఫికేట్ ఇస్తాడు. అంటే పరీక్ష అనేది ఎలా ఉంటుందంటే సర్టిఫికేట్ ఓరియంటెడ్ ఉంటుంది ఎక్కువ. ఎలా ఉంటుంది? సర్టిఫికేట్ ఓరియంటెడ్గా ఉండేది ఏంటంటే పరీక్ష. ఈ యొక్క చూడండి ఒకసారి, ఈ టెట్, సెట్, నెట్ అనేది ఎలా ఉంటుందంటే సెలక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? సెలక్షన్ ఓరియంటెడ్గా ఉండేది ఏంటంటే ఈ యొక్క నికష అని గుర్తుపెట్టుకోండి. అవునా కదా? ఇవి నికషకు పరీక్షకు ఉన్నటువంటి తేడా ఏంటి? ఇక్కడ తరగతి వారిగా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని మాత్రం ఎలా జిల్లా పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఎలా ఉంటుందంటే దీనికి నికషకు పరీక్షకు చూడండి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఉండదు. దేనికంటే ఈ యొక్క నికషకు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఎందుకు? ఉపాధ్యాయుడు తన ఇష్టానుసారం వచ్చేది 45 మినిట్స్లో కొద్ది పాఠ్యాంశం బోధించి అప్పటికప్పుడు టెస్ట్ పెడతారు. కాబట్టి మీకు ముందస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొద్ది పాఠ్యాంశం నా ఇష్టం, నేను చెప్పుకున్నాను, విద్యార్థుల సామర్థ్యాలు అర్థమైంది లేనిది, తన లక్ష్యాలు నెరవేరింది లేది తెలుసుకోవాలంటే కంపల్సరీ ఏం చేస్తాం? కొద్ది పాఠ్యాంశం బోధించిన తర్వాత నికష ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఎలా ఉంటుందంటే దీని యొక్క పరిధి కూడా, ఈ నికష యొక్క పరిధి తక్కువ ఉంటుంది, తక్కువ లక్ష్యాలని మాపనం చేసుకుంటాం. ఇది దీనికి సంబంధించింది. అదేవిధంగా చూడండి ఒకసారి, నియమ నిబంధనలు కావాలి. ఎప్పుడు ఎగ్జామ్ క్వార్టర్లీ పెడుతున్నాం, ఎప్పుడు హాఫ్ ఇయర్లీ పెడుతున్నాం, ఎప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ పెడుతున్నాం, ఇలాంటి మొత్తం కూడా కంపల్సరీ నియమ నిబంధనలు అనేది కంపల్సరీగా పాటిస్తాం. ముందస్తు సమాచారం అనేది ఇవ్వాలి, ఉంటుంది కూడా దీనికి. నెక్స్ట్ కొన్ని పాఠ్యాంశాలు, కొన్ని యూనిట్లు బోధించిన తర్వాత ఏర్పాటు చేసుకుంటాం ఈ యొక్క పరీక్షని. దీని యొక్క పరిధి ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది దీని యొక్క పరిధి. అంతేకాకుండా చూడండి ఒకసారి, తరగతి వారీగా ఏ తరగతి ఆ తరగతి ఉపాధ్యాయుడు
తను ఒక స్లిప్ టెస్ట్ లాంటి ఓ 20 మార్క్స్ కానీ ఇష్టం ఎలా అయినా 20 మార్క్స్ ఏర్పాటు చేసి తరగతి వారిగా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ యొక్క డిసిషన్. ఇలా కాదు, ఈ యొక్క పరీక్ష అనేది పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకుంటాం ఈ యొక్క పరీక్షని. ఒకే రకమైనటువంటి ప్రశ్నల సరళి ఉంటుంది. అన్నీ చూడండి ఒకసారి, మీకు ఇచ్చిన విధానం ఈ యొక్క ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్లో ఈ యొక్క పాఠశాల స్థాయిలో కాకుండా చూస్తే టెట్ ఒకే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, సెట్ అదే ఆబ్జెక్టివ్ టైపు, నెట్ అదే ఆబ్జెక్టివ్ టైపు, ఎంసెట్ అవునా కదా, ఎడ్సెట్, ఇలాంటి మొత్తం కూడా ఒకే విధమైనటువంటి సరళి ఉంటుంది, ఒకే రకమైనటువంటి ప్రశ్నలు ఇస్తారు. కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది, విభిన్న రకాల ప్రశ్నలు అడుగుతాడు. అవునా కదా, విభిన్న అంటే అన్ని రకాల ప్రశ్నలు మిళితమై ఉంటుంది ఈ యొక్క పరీక్షలో. ఇదే దీని సర్టిఫికెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినా 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ అయిపోతే, డిగ్రీ అయిపోతే, పీజీ బీఎడ్ అయిపోతే సర్టిఫికేట్ ఇస్తాడు. ఇవి సెలెక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది. అంటే కొన్ని నికషల సముదాయమే పరీక్షలు. అవునా కదా, అంటే కొన్ని నికషల అంటే ఏంటి, ఇక్కడ కొన్ని నికషల సముదాయాన్ని ఏమంటారంటే పరీక్ష అని చెప్పి అంటారు, గుర్తుపెట్టుకున్నాము. ఓకే, ఇవి నికషకు నెక్స్ట్ ఉన్నటువంటి పరీక్షకు మధ్య ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్. అంటే ఇది ఒకే రకమైనటువంటి ప్రశ్నల సరళి ఉంటుంది, ఒకే ఒక ప్రశ్నపత్రం ఉంటుంది ఈ యొక్క నికషకు, ఒకే ఒక ప్రశ్నపత్రం ఉంటుంది నికషకు. కానీ కొన్ని ప్రశ్నపత్రాల సముదాయాన్ని ఏమంటారంటే పరీక్ష అని చెప్పి అంటాం. ఒకే ఒక ప్రశ్నపత్రాన్ని ఏమంటాం, నికష అంటాం. కొన్ని ప్రశ్నపత్రాల సముదాయాన్ని ఏమంటారంటే పరీక్ష అని అంటారు. ఇవి పరీక్షకు నికషకు ఉన్నటువంటి కొద్దిపాటి తేడా. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, సెలక్షన్ ఓరియంటెడ్ నికష ఉంటుంది, సర్టిఫికెట్ ఓరియంటెడ్ పరీక్ష ఉంటుంది. కాబట్టి టెస్ట్ అనేటటువంటి ఆంగ్ల పదం, టెస్టమ్ అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినది. లాటిన్లో టెస్టమ్ అంటే అర్థం ఏంటంటే మూస అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే విద్యార్థి యొక్క సాధనను, విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకునేటటువంటి ఉపకరణాలు ఏంటంటే ఈ యొక్క నికష పరీక్ష, వీటి మాపనోపకరణాలు అంటారు. ఇవి కొన్ని ప్రశ్నల సముదాయాలను ఏమంటారంటే నికష లేదా పరీక్ష అని చెప్పి అంటారు. ఓకే, ఇది నికషకు పరీక్ష ఉన్నటువంటి చిన్న తేడా. ఓకే, రైట్.